శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇక్కడ ఒక సోదరి రాస్తున్నారు చూడండి. ఈమెయిల్ పంపించారు ఆవిడ. అందుకని గోప్యత కోసం ఆవిడ ఈమెయిల్ ఐడి, పేరు మాస్క్ చేసాడు మా అడ్మిన్. ఏమిటంటే ఆవిడ సింగిల్ పేరెంట్ అట 18 సంవత్సరాల నుంచి. అది చాలా కష్టమైన జీవితం. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటే సగం బాధ్యత వాళ్ళు, సగం బాధ్యత వీళ్ళు చూసుకుంటారు. ఒక్కళ్ళు ఉండడం అనేది ఎంత కష్టమైన పని. గుంటూరులో వీళ్ళకొక ఇల్లుందిట. అది అమ్ముదామని 2 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా సరే పాపం పోవట్లేట. అలాగే చాలా తక్కువ రేట్ ఇస్తాము అంటున్నారట. అప్పుడు వారాహి నవరాత్రి పూజ చేయడం మొదలుపెట్టారట. ఎందుకంటే అమ్మవారు భూదేవత, సస్యదేవత. మీకు పొలాలు, పంటలు సంబంధించినవి ఏవైనా ఉన్నా సరే, లేకపోతే ఇలా భూమికి సంబంధించినవి ఉన్నా, కోట్లకి సంబంధించిన వివాదాలున్నా, ఏమున్నా సరే అమ్మవారి మీద భక్తితో చెయ్యండి. అమ్మా నీ అనుగ్రహం కావాలని చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగితే ఇవన్నీ ఎలాగో అవుతాయి. అప్పుడు మొదలు పెడితే వారాహి నవరాత్రి పూజ వెంటనే కాల్స్ రావడం మొదలుపెట్టేట విచిత్రంగా. కానీ ఏది ముందుకు వెళ్ళలేట. పాజిటివ్ కాల్స్ రావడం మొదలుపెట్టేట. అప్పుడు ఆంజనేయ స్వామి వాల పూజ గురించి చెప్పాం కదా! అది చూసి ఎందుకో అది చెయ్యాలనిపించి మొదలుపెట్టేత్తది. కార్యసిద్ధిని కలగజేసే పూజ. అందులో 2 భాగాలుంటాయి. ఒక 20 రోజులేమో వాలం కింద నుంచి పైకి. ఇంకొక 20 రోజులు పైనుంచి కిందకి. అంటే ఇదేమిటంటే తోకకి ఎవరైనా పూజ చేస్తారంటే ఆ వీడియోలో వివరంగా శాస్త్ర ప్రమాణాలతో మహర్షులు ఏం చెప్పారో అది చెప్పా చూడండి. అది చూస్తే అప్పుడు మీకు ఆ వాల పూజ అంటే ఏమిటో, దాని టెక్నాలజీ ఏమిటో అర్థమవుతుంది. అయితే అలా చేయడం మొదలుపెడితే మొట్టమొదటి 20 రోజులు పూజ అయ్యేసరికే విచిత్రంగా ఎవరో ఫోన్ చేసి, మేము తీసుకుంటాం అని చెప్పి మంచి రేట్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చారట. చాలా ఆవిడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రేట్‌కి. మిగతా 20 రోజులు పూజ పూర్తి చేసేసరికి వెంటనే రిజిస్ట్రేషన్ గూడా అయిపోయిందండి. అసలు నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఆశ్చర్యం వేసిందండి. అందుకని రాస్తున్నాను. ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టకుండా ఎంత స్మూత్‌గా అయిపోయిందో అదంతాను అని రాస్తున్నారు. ఇలాంటివి చదివితే సంతోషం కలుగుతుంది. వీడియో ముగించే ముందు 2 విషయాలు చెప్తా. జీవితంలో ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, వెళ్లి వీళ్ళ కాళ్ళు, వాళ్ళ కాళ్ళు పట్టుకోకండి. వేలు లక్షలు తగలేసుకోకండి. మీరు కష్టం అని చెప్పి బయటికి వెళ్లారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో 100కి 96 మంది మిమ్మల్ని మోసం చేసేవాళ్ళే ఉంటారు. ఆ ఇద్దరో, ముగ్గురో జెన్యూన్ వాళ్ళు తగిలితే మీ అదృష్టం అది. లేకపోతే వేలు లక్షలు మోసపోతారు. ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా. భగవంతుడు ఎవ్వరి సొత్తు కాదు. భగవంతుడు అందరి వాడు. మీరొక పటం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి. మీకు కూడా పలుకుతాడు. నాకు పలికాడు అలాగా. అందుకే ఆ అనుభవంతో చెప్తున్నా. ఎవ్వరి కాళ్ళు పట్టుకోకండి. ఇంక రెండో విషయం ఏమిటి అంటే, భగవంతుడి దగ్గరికి ఏదో ఒక కోరికతో వచ్చారు. ఏదో ఒక కష్టం ఉన్నప్పుడు వచ్చారు. అంతే కదా! అమ్మా, నాన్నకి చెప్పుకున్నట్టు చెప్పుకుంటాం. భగవంతుడి దయ వల్ల తీరిందనుకోండి. ఇంకా కోరికల చిట్టాలో, కోరికల సముద్రంలో మునిగిపోకండి. సప్త శనివార వ్రతం 5 సార్లు చేశా. 5 కోరికలు తీరాయి. ఇప్పుడు ఆరోసారి చేస్తున్నా. ఏం తీరుతుంది? పొద్దమ్మా 5 సార్లు చేసాడు అంటే భగవంతుడి కారుణ్యం అంతే. ఎంతమంది జీవులు మానవ జన్మెత్తి 5 సార్లు సప్త శనివార వ్రతం చేయగలిగారు? లేదు కదా! మీరు చేసుకున్నారు. అదే అదృష్టం. ఆరోసారైనా భగవంతుడి మీద ప్రేమతో స్వామి నీ అనుగ్రహం కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వు కావాలి, నీ దర్శనం కావాలి అలా చెయ్యండి. అంతే తప్ప కోరికల వల్లో పడి చుట్టుకుపోకండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి స్కూలుకి పంపించడం లాంటిది ఆ కోరిక అంటే. అంతేకాని వాడు ప్రతిరోజు ఇంకా 10వ క్లాస్‌కొచ్చినా సరే చాక్లెట్ ఇస్తే తప్ప స్కూలుకి వెళ్ళనన్నాడు అంటే అసహ్యం వేస్తుంది మనకి. అంతేనా? అలా మాత్రం చేయకండి. భగవంతుడి అనుగ్రహం మీ అందరి పైన ప్రసరించాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.